హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ స్పార్క్స్ ఇన్ఫ్రా. మేము డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఫీల్డ్లో సోలార్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్స్ చేస్తాం. మేము ఇప్పటి వరకు 200+ ఇన్స్టాలేషన్స్ అండ్ మెగావాట్ స్కేల్స్లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తాం. ఇవాళ మనం సోలార్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, ఆన్ గ్రిడ్ అండ్ హైబ్రిడ్ సిస్టంలో ఏ ఇన్స్టాలేషన్ చేయించుకుంటే బెస్ట్ అని. అందుకే ఇవాళ మేము మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాం. ముందు మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఆన్ గ్రిడ్ సిస్టంలో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ సోలార్ ప్యానల్, ఏసీడీబీ, డీసీడీబీ, సోలార్ ఇన్వర్టర్ అండ్ నెట్ మీటర్. ఈ కనెక్షన్ ముందు సోలార్ ప్యానల్ నుంచి డీసీడీబీ కనెక్ట్ అయ్యి, తర్వాత ఇన్వర్టర్కి వెళ్ళి, తర్వాత ఏసీడీబీకి కనెక్ట్ అయ్యి, తర్వాత నెట్ మీటర్, తర్వాత యూటిలిటీ గ్రిడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సిస్టంలో సోలార్ ప్యానల్స్ ద్వారా జనరేట్ అయ్యే పవర్ యూనిట్స్ యూటిలిటీ గ్రిడ్కి వెళ్తుంది. ఆపై గ్రిడ్కి వెళ్ళిన పవర్ యూనిట్స్ మనకి క్రెడిట్స్లోకి మారుతుంది. దీని ద్వారా మనకి కరెంట్ బిల్ జీరో అయిపోతుంది. ఈ ఇన్స్టాలేషన్ చేయడం కూడా ఈజీ. అదే హైబ్రిడ్ సిస్టంలో అయితే సేమ్ ఆన్ గ్రిడ్ కనెక్షన్ లాగే ఉంటుంది, కానీ ఇందులో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ డీసీడీబీ నుంచి ఇన్వర్టర్కి వచ్చే పవర్ హౌసెస్ యూటిలిటీ కనెక్షన్స్తో పాటు బ్యాటరీకి కూడా పవర్ ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆన్ గ్రిడ్లో గ్రిడ్ నుంచి ఎలక్ట్రిసిటీ మన ఇంటికి వచ్చేంత వరకు మాత్రమే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. కానీ హైబ్రిడ్లో పవర్ అవుటేజ్లో కూడా మీకు బ్యాటరీ స్టోర్ బ్యాకప్ ద్వారా ఎలక్ట్రిసిటీ యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్ గ్రిడ్ సిస్టంలో కాస్ట్ తక్కువ అండ్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి లైఫ్ టైం 25 years ప్లస్ ఉంటుంది. అదే హైబ్రిడ్ సిస్టంలో మీకు కాస్ట్ కొంచెం ఎక్కువ అండ్ మెయింటెనెన్స్ కూడా అవసరం. మీకు కూడా సోలార్ ఇన్స్టాలేషన్లో ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము ఫ్రీ సైట్ విజిట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మేము మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు బెస్ట్ ప్రైస్ కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం. మిగతా ఇన్ఫర్మేషన్ కోసం మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.